నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని గిరిజన మహిళలు నిలదీశారు. ఏడాది క్రితం ఇల్లు కేటాయించమని చెప్పి ఇప్పుడు లేదంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో వచ్చిన వారికే మళ్లీ స్థలాలు ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. దీంతో గిరిజన మహిళలపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లు పంపారా మిమ్మల్ని అంటూ ప్రశ్నించారు. మా ఇష్టం వచ్చిన వారికి ఇస్తాం, మీకెందుకు అంటూ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము సమస్యలు చెప్పుకుందామని వస్తే మిమ్మల్ని టీడీపీ వాళ్ళు పంపించారు, మా మీద సీరియస్ అవుతున్నారని చెప్పినని ప్రసన్న కుమార్ రెడ్డి సార్ అడిగారు. మీకే కాదు నోట్లు ఉండేది మాకు ఉన్నాయి, మేము అరుస్తామని చెప్పినని అడిగారు సార్. ఎవరు పట్టించుకోవట్లేదు మా సమస్యలు చెప్పేదానికి. 2011 సంవత్సరం నుంచి పెడుతున్నాము, ఇంతవరకు ఇంత ఇల్లు స్థలం అని చెప్పినని మాకేం ఇచ్చింది, మాకు ఎవరికైతే ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఎన్ని అర్జీలు పెట్టాము ఇప్పటికి? ఎవరు తరఫున మేము చేయకపోయినా కానీ మీరు ఆ పార్టీ వాళ్ళు పంపించారని వాళ్ళు అడుగుతున్నారు, ఈ పార్టీ పంపించే వాళ్ళని వీళ్ళు అడుగుతున్నారు. మేము అసలు ఎవరికి మనుషులు మేము ఇచ్చిన వాళ్ళకే 3-4 ఊపులు ఇస్తుంది, అసలు అడుగుతున్నామని చెప్పినని మా మీదే సీరియస్ అవుతున్నారు. మేము సమస్యలు చెప్పుకునే దానికి వస్తే ఇంకా వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారని మమ్మల్ని నిందలేస్తున్నారు. ఇంక మా సమస్యలు ఎవరు వినేదానికి వచ్చేది పార్టీ వాళ్ళకే పనులు చేసుకుంటారు, మాకైతే చేయరు. సామాన్య ప్రజలకైతే అసలు ఏది అనేది పట్టించుకోరు, ఏం జరుగుతుంది అనేది పట్టించుకోరు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ చెప్తారు. మహేష్, చెప్పండి. మా ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇస్తామంటూ ప్రసన్న కుమార్ రెడ్డి వెళ్లిపోయినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు స్థానికులు, అక్కడున్న ప్రజలు? యాక్చువల్గా ఈ కోవూరులో ఇళ్ల స్థలాలు ఇళ్లు పంపిణీ అనేది ఒక ప్రస్థానంలో మారింది. మొత్తం మీద చూస్తే ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో, నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే ఇవన్నీ కూడా కేటాయిస్తున్నారు. నిజమైన లబ్ధిదారులు ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు ఇళ్లు అందటం లేదు. అందులోనూ ఆ కట్టే ఇళ్లు కూడా చాలా నాసిరకంగా ఉంటున్నాయి, పిచ్చుకొగ్గులను తలపిస్తున్నాయి. ఒకవైపు నిర్మిస్తూ ఉంటే చిన్నపాటి వర్షాలకి అవన్నీ కూడా కూలిపోయే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇక్కడ జొన్నవాడ గ్రామంలో ఆరోగ్యశ్రీ ఆ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అక్కడ కొంతమంది గిరిజనులు, స్థానికంగా ఉన్నటువంటి గిరిజన మహిళలు అక్కడ రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము, గత ఏడాది మీరందరూ కూడా లబ్ధిదారులు, మీరందరూ కూడా అర్హులు, మీకు ఇల్లు కేటాయిస్తున్నామని చెప్పి ప్రకటించారు. కానీ వాళ్ళ రోజును చూస్తే అనర్హులుగా ప్రకటించారు ఏంటని ప్రశ్నించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కోవూరు ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఒక్కసారిగా బెదిరింపులకు పాల్పడడం జరిగింది. మిమ్మల్ని ఎవరు పంపించారు, టీడీపీ వాళ్ళు పంపించారా అంటూ ఆ గిరిజన మహిళల పైన విరుచుకుపడ్డారు. ఆ అనంతరం ఈ సంఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు సాగుతూ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే అయి ఉండి పేద నిరుపేద మహిళలు వచ్చి తమకు కావాల్సినటువంటి అర్హత ప్రకారం రావాల్సినటువంటి పథకాల గురించి అడిగితే ఈ విధంగా ప్రశ్నించడం ఏమిటని చెప్పి వాళ్ళంతా కూడా అంటున్నారు. ఆయన మరొక మాట కూడా అంటం జరిగింది, అవును మా ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇస్తాము, నువ్వేం చేస్తావంటూ ఏలు చూపించి బెదిరిస్తూ, చేయి చూపించి బెదిరిస్తూ చాలా హంగామా చేశారు. దీనిపైన వాళ్ళంతా కూడా మండిపడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా గిరిజనులు, చిన్నపాటి పూరిలలో నివాసం ఉంటున్నారు, నిజమైన అర్హులు. వీళ్ళంతా ఏ రోజుకు ఆ రోజు కూలి పనులు చేసుకొని జీవించేవారు. ఒకవేళ కూలి పనులు లేకపోతే ఆ పెన్నా పరివాహక ప్రాంతంలో చేపలు పట్టుకొని జీవిస్తూ ఉంటారు. రోజుకొచ్చి 500-700 రూపాయలతోటి పొట్టపోసుకొని బతికే బడుగు జీవులు వీళ్ళందరూ కూడా చాలా సార్లు కనీసం తినడానికి తిండి కూడా లేక పస్తులు మాడే పరిస్థితి. అలాంటి వారికి ఇల్లు ఎందుకు ఇవ్వరని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఒక్కసారిగా కోపం ప్రదర్శించి ఆగ్రహానికి గురైపోయి మీకు ఇవ్వము, ఏం చేసుకుంటావో చేసుకోపోండి అని చెప్పి సమాధానం చెప్పటము, వాళ్ళ పైన బెదిరించటము, ఇవన్నీ కూడా వాళ్ళని తీవ్రంగా కలిసివేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర సమయంలో వచ్చినప్పుడు పేదలందరికీ న్యాయం చేస్తామన్నారు, ఇదేనా న్యాయం అని చెప్పి అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. స్వామి. ఓకే, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.